హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తిగా మారింది. ఇవాల్టితో నామినేషన్ల గడువు ముగియనుండగా పోటీ విషయంలో ఇప్పటివరకు ప్రధాన పార్టీలు ఎలాంటి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం పొలిటికల్ గా హీట్ పెంచుతోంది. బలాబలాల దృష్ట్యా అంతిమంగా పోటీలో ఎవరెవరు ఉండబోతున్నారు, మద్దతు విషయంలో ఏ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు రాబోతున్నది అనేది ఓ చర్చగా మారింది. హైదరాబాద్ స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫీషియలతో కలిపి మొత్తం 110 మంది ఓటర్లు ఉన్నారు. ఎంఐఎంకు 49 ఓట్లు, బీఆర్ఎస్కు 25, బీజేపీకి 22, కాంగ్రెస్కు 14 ఓట్లు ఉన్నాయి. దీంతో బలాబలాలను బట్టి ఏ పార్టీ ఎలాంటి వ్యూహంతో రాజకీయం నడిపించబోతున్నది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ సునీల్, హైదరాబాద్ జిల్లా స్థానిక ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. అయితే కేవలం ఇప్పటి వరకు 2 స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇటు ఎంఐఎం కు ఎక్కువ స్థానాలు ఉన్నాయి, దాదాపు 49 మంది వాళ్లకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీతో పాటు ఈ కార్పొరేటర్లు అందరూ కలిపి 49 వరకు ఉన్నారు. కాబట్టి వాళ్ళకే వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మొత్తం 110లో ఎవరైతే ఎక్కువ మంది అంటే దాదాపు 50కి పైగా ఎవరైతే 59కి పైగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఎక్కువగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇందులో ఎవరు అట్లాంటి పరిస్థితి లేదు. ప్రధానంగా మనం చూస్తే ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో 81 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 29 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఎవరికి పూర్తిగా బలం లేదు. కానీ ఎక్కువగా ఎంఐఎంకు ఉంది. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే ఎంఐఎం గెలిచేటువంటి అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ కలిసేందుకు అవకాశం లేదు. కాబట్టి తప్పనిసరిగా ఎంఐఎం బలపరిచినటువంటి అభ్యర్థి పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వారు నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్సీగా ఉన్న ఎంఐఎం నుంచి మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అఫెండి నామినేషన్ వేస్తారనేది ప్రాథమికంగా తెలుస్తుంది. ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. అయితే దీనిపైన బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ కూడా డైరెక్ట్ గా తాము మద్దతు ఇస్తున్నట్టు ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటీవల జరిగినటువంటి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ లో చూస్తే వాళ్ళిద్దరు కూడా స్టాండింగ్ కమిటీని కలిసి పంచుకున్నారు. ఎంఐఎం అదేవిధంగా కాంగ్రెస్ కలిసి స్టాండింగ్ కమిటీని షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం కలిసి ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కు మొత్తం కలిపి 14 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా వీళ్లకు 49 ఉన్నాయి. కాబట్టి నేరుగా వాళ్ళిద్దరూ ఏకమైతే మాత్రం వీళ్ళిద్దరూ అంటే ఎంఐఎం నుంచి అభ్యర్థి ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. 3 గంటల వరకు తేలిపోనుంది ఎవరు నామినేషన్ వేస్తారు, ఎవరు పోటీలో ఉంటారనేది. ఇంకొకటి స్వతంత్ర అభ్యర్థులు కూడా మనం చూస్తే వీళ్లకు ఎలాంటి మద్దతు లేదు, ఆ స్థాయిలో మద్దతు లేదు. కాబట్టి వాళ్ళు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 7వ తేదీ రోజు విత్డ్రాలు, అదేవిధంగా 9వ తేదీ రోజు స్క్రూటినీ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అదేవిధంగా కొనసాగితే మాత్రం ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. ఎన్నిక 23వ తేదీ రోజు ఉంటుంది. ఫలితాలు మాత్రం 25వ తేదీ రోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు జీహెచ్ఎంసీ హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఎంఐఎం కైవసం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సునీల్. ఓకే రాముడు.